హాయ్ ఫ్రెండ్స్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన గగన్యాన్ ప్రాజెక్టు భారత అంతరిక్ష పయనంలో ఒక భారీ ముందడుగు అనుకోవచ్చు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఇందులో చాలా దశలు ఉన్నాయి, చాలా లక్ష్యాలు ఉన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే 25 ఏళ్లలో భారతదేశం సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ను నిర్మించుకుంటుంది అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. గగన్యాన్ ప్రాజెక్టులో స్పేస్ స్టేషన్ అనేది అత్యంత ముఖ్యమైన కీలకమైన అంశం. అయితే దానికంటే ముందు చాలా అడుగులు పడాల్సి ఉంది. 20,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కలిగి ఉన్న గగన్యాన్ ప్రాజెక్టును ఇస్రోకి కేంద్రం ఊరికే ఇచ్చేలేదు. ఈ ప్రాజెక్టు కంటే ముందు చంద్రయాన్ సవాలును ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. అత్యంత కష్టమైన చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ను ఇస్రో చేసి చూపించింది. ప్రపంచ దేశాల్లో ఈ ఘనతను సాధించినది 5 దేశాలు మాత్రమే. అంటే రష్యా, అమెరికా, చైనా, జపాన్, ఇండియా మాత్రమే ఇలా చేయగలిగాయి. ఇలాంటి సవాలును సాధించడమే కాకుండా ఆ తర్వాత సూర్యుడి ఉపరితలాన్ని పరిశోధించేందుకు ఆదిత్య L1 మిషన్ని కూడా ప్రయోగించారు. అది విజయవంతమైంది. ఇలాంటి విజయాలు సాధించిన ఇస్రోకి గగన్యాన్ మిషన్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. గగన్యాన్ అంటే ఆకాశయాత్ర. ఇది 2024 డిసెంబర్ లేదా 2025 సంవత్సరం ప్రారంభంలో మొదలవుతుంది. ఇందులో 3 భారత వ్యోమగాములు అంతరిక్షంలో 5 నుంచి 7 రోజులు విహరిస్తారు. భూమికి 400 కిలోమీటర్ల పైన వీరు స్పేస్ ఫ్లైట్లో తిరుగుతారు. తిరిగి భూమికి వస్తారు. వినడానికి ఇది ఎంతో సింపుల్గా అనిపిస్తుంది, కానీ అడుగడుగున సవాళ్లు ఉంటాయి. ఒక హెలికాప్టర్ లేదా విమానం టేకాఫ్ అయ్యి తిరిగి ల్యాండ్ అవ్వడం తేలికే, కానీ స్పేస్ ఫ్లైట్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది అంతరిక్షంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళ్ళాలంటే దాన్ని ఒక రాకెట్కి తగిలించి పైకి పంపాలి. ఇందుకోసం ఇస్రో GSLV Mk3 అనే రాకెట్ని వాడబోతోంది. ఇది భారత్ తయారు చేసిన అత్యంత పవర్ఫుల్ రాకెట్. ఇది స్పేస్ ఫ్లైట్ని మోసుకుంటూ ఆకాశంలోకి తీసుకెళ్ళగలదు. ఇక్కడ స్పేస్ ఫ్లైట్ అనేది చిన్నగా ఉండదు, దాదాపు ఒక లారీ బరువు ఉంటుంది. అంత బరువైన స్పేస్ ఫ్లైట్ని ఈ రాకెట్ మోసుకెళ్ళగలదు అంటే ఈ రాకెట్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. దీనికి స్పేస్ క్రాఫ్ట్ని తగిలించి రోదసీలోకి పంపుతారు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి రాకెట్ని స్పేస్లోకి వెళ్ళనివ్వకుండా భూమి లాగేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ గురుత్వాకర్షణ శక్తి నుంచి తప్పించుకోవడానికి రాకెట్కి 4 లేదా 5 థ్రస్టర్లు ఉంటాయి. ఆ థ్రస్టర్లలో ఫ్యూయల్ని మండిస్తూ పైకి పంపిస్తారు. అలా పంపేటప్పుడు ఆ రాకెట్ సెకండ్కి 11 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్ళాల్సి ఉంటుంది. అంటే చాలా స్పీడ్. మనం కన్ను మూసి తెచ్చేలోపే రాకెట్ మనకు కనపడినంత దూరంగా వెళ్ళిపోతుంది. అంత స్పీడ్తో వెళ్తేనే భూమికి ఉన్న గ్రావిటీ నుంచి ఆ రాకెట్ తప్పించుకోగలదు. లేదంటే ఆ రాకెట్ని భూమి వెనక్కి లాగేయగలదు. అందువల్ల ఇలా రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు దానిపైన విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆ రాకెట్ స్పేస్ ఫ్లైట్లోని ఆస్ట్రోనాట్స్ కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. వాళ్ళకి ఆ ప్రయాణం చాలా అనీజీగా ఉంటుంది. ఇదంతా జరగడానికి ఈ రాకెట్ అంతరిక్షంలో వెళ్ళడానికి దాదాపు 10 నిమిషాలు పడుతుంది. ఈ 10 నిమిషాల్లో ప్రతి సెకండ్ కూడా ఒక పెద్ద సవాల్లాగే ఉంటుంది. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత ఈ భూమికి ఉన్న గ్రావిటీ క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ రాకెట్ నుంచి మెల్లగా స్పేస్ ఫ్లైట్ని అంతరిక్షంలో రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత రాకెట్ ముక్కలు విడిభాగాలు సముద్రంలో కూలిపోతాయి. ఈ స్పేస్ ఫ్లైట్ దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో, భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో తిరిగేందుకు ఆ ప్లేస్ వరకు వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ అది గుండ్రంగా భూమి చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇలా ఇదంతా ఒక పెద్ద సవాల్.
స్పేస్ ఫ్లైట్లో వెళ్ళే వ్యోమగాములు అంతరిక్షంలో విహరిస్తూ కొన్ని పరిశోధనలు చేసి భూమికి తిరిగి రావాల్సి ఉంటుంది. అంతరిక్షంలో విహరించేటప్పుడు ఆస్ట్రోనాట్లు క్రూ మాడ్యూల్లో ఉంటారు. ఇది ఒక చిన్న గది లాంటిది. ఇది స్పేస్ వాతావరణాన్ని తట్టుకునేలాగా ఉంటుంది. ఇందులో ఆక్సిజన్, ఆహారం, నీరు, వేస్ట్ మేనేజ్మెంట్ ఇలా కనీస అవసరాలన్నీ తీరేలా ఏర్పాట్లు చేశారు. అయితే అంతరిక్షంలో విహరించేటప్పుడు మరో పెద్ద సవాల్ ఉంటుంది. స్పేస్లో రకరకాల రాళ్ళు, శాటిలైట్స్ నుంచి విడిపోయిన రకరకాల ముక్కలు, ప్లాస్టిక్ ముక్కలు, రేకులు ఇట్లాంటివి చాలా తిరుగుతూ ఉంటాయి. వీటిని స్పేస్ జంక్ అంటాం. ఇవి చాలా వేగంతో తిరుగుతూ ఉంటాయి. సెకండ్కి 10 కిలోమీటర్లకు పైగా వేగంతో తిరుగుతూ ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. మనం ఒక అద్దాల కిటికీపై ఒక రాయి పెట్టి కొడితే ఆ అద్దం పగిలిపోతుంది. అలాంటప్పుడు స్పేస్లో ఒక చిన్న రాయి సెకండ్కి 10 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటే అలాంటి రాయి వచ్చి స్పేస్ క్రాఫ్ట్కి తగిలితే ఆ స్పేస్ క్రాఫ్ట్ అద్దం పగిలిపోవడమే కాదు, స్పేస్ క్రాఫ్ట్ కూడా పాడైపోయేంత ప్రమాదం ఉంటుంది. ఇలా అంతరిక్షం అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అక్కడ విహరించడం అనేది ఆనందం కంటే అనుక్షణం టెన్షన్తో కూడి ఉంటుంది. ఇది మన భారతీయ ముగ్గురు వ్యోమగాములకు మరో రెండో పెద్ద సవాలుగా నిలవనుంది. ఇక మూడో సవాలు చూస్తే తిరిగి భూమికి రావడం. స్పేస్ క్రాఫ్ట్ తిరిగి భూమికి వచ్చేటప్పుడు వాతావరణంలో విపరీతమైన రాపిడి ఉంటుంది. స్పేస్ క్రాఫ్ట్ ముందు భాగం మండిపోతూ కాలిపోతూ ఉంటుంది. ఫ్లైట్ లోపల ఉన్నవారికి క్షణం ఒక నరకంలాగా ఉంటుంది. ఆ విపరీతమైన రాపిడిని తట్టుకోవాల్సి ఉంటుంది. ఈ దశలో ఏ చిన్న తేడా వచ్చినా ఫ్లైట్ కాలిపోయి మండిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తే స్పేస్ క్రాఫ్ట్ నుంచి క్రూ మాడ్యూల్ విడిపోయి అక్కడి నుంచి అది భూమి వైపుగా వస్తూ అరేబియా సముద్రంలో కూలిపోయేలాగా ఈ ప్లాన్ బి అనేది రెడీ చేశారు. జనరల్గా ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది కాలిపోకుండా ఎట్లాంటి సమస్యలు లేకుండానే రెడీ చేశారు, కానీ ఒకవేళ ఎందుకైనా మంచిదని ఈ ఏర్పాటు చేశారు. అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్లో క్రూ మాడ్యూల్లో ఉన్న వ్యోమగాములు అంతరిక్షం నుంచి దాదాపు 3 గంటల పాటు ప్రయాణించిన తర్వాత ఆ స్పేస్ క్రాఫ్ట్ గుజరాత్ తీరానికి దగ్గరలో దిగుతుంది. అలా దిగిన తర్వాత వారు అప్పటి వరకు 7 రోజుల పాటు అంతరిక్షంలో తిరగడం వల్ల వాళ్ళు పూర్తిగా బ్యాలెన్స్ తప్పుతారు. ఎందుకంటే ఇండియాలో ఉండే ఈ గ్రావిటీ వేరే ఉంటుంది, అంతరిక్షంలో ఉండే పరిస్థితి వేరే ఉంటుంది. కాబట్టి వాళ్ళు నిలబడడం, కూర్చోవడం ఇదంతా కూడా వాళ్ళకి ఒక బ్యాలెన్స్ తప్పుతూ ఉంటారు. వెంటనే వాళ్ళని తీసుకొచ్చి ఐసోలేషన్లో 1-2 రోజులు ఉంచి అన్ని రకాల హెల్త్ టెస్టులు చేసి పూర్తిగా కోలుకునేలా చేస్తారు. ఇలా గగన్యాన్ ప్రాజెక్ట్ అనేది అడుగడుగునా సవాళ్లతో ఉంటుంది. ఇది మనకి ఫస్ట్ టైం కాబట్టి మనకి చాలా కొత్తగా ఉంటుంది. అందుకే మన ఇస్రో సైంటిస్టులకు అటు నాసా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఫ్రాన్స్ ఇట్లా వేరే దేశాలు కూడా సహకారం అందిస్తున్నాయి. మన దేశంలో మొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళింది రాకేష్ శర్మ. ఆయన 1984 ఏప్రిల్ 3న రష్యా సోవియట్ స్పేస్ క్రాఫ్ట్ సోయజ్ T-11లో అంతరిక్షంలోకి వెళ్ళారు. రాకేష్ శర్మ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్. రోదసిలో ఆయన 8 రోజులు గడిపారు. కొన్ని సైంటిఫిక్ ప్రయోగాలు కూడా చేశారు. భూమిని అబ్జర్వ్ చేశారు. అప్పట్లో ఆయనతో ప్రధాని ఇందిరాగాంధీ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇండియా ఎలా కనిపిస్తోంది అని ఆయన్ని అడిగితే ఆయన గర్వంగా తలెత్తుకొని సారే జహాన్ సే అచ్చా అని చెప్పారు. అంటే మొత్తం ప్రపంచం కంటే ఇండియా బెటర్గా కనిపిస్తోంది అని ఆయన చెప్పడంతో అందరూ భారతీయులంతా ఎంతో ఆనందపడ్డారు. ऊपर से भारत कैसा दिखता है आपको? जी मैं बगैर किसी झिझक के कह सकता हूँ कि सारे जहां से अच्छा. ఆ రోజు ఆయన చేసిన ఆ స్పేస్ జర్నీ ఎంతోమంది యువతకి ఇన్స్పిరేషన్గా నిలిచింది. మనం కూడా అంతరిక్షానికి వెళ్ళాలి, మనం కూడా ఇట్లాంటి సాహసాలు చేయాలి, మనం కూడా ఇస్రోలో చేరాలి అని
యువత కలలు కనేలాగా రాకేష్ శర్మ ప్రేరణ కలిగించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఈ కళ సాకారం అవ్వలేదు. అప్పుడు రష్యా సహకారంతో ఇది జరిగింది. ఇప్పుడు ఇస్రో తన స్వంతంగా ఈ టెక్నాలజీ మొత్తాన్ని నేర్చుకొని డెవలప్ చేసి పూర్తిగా ఎన్నో టెస్టులు, దాదాపు ఒక 5-6 ఏళ్లుగా ఈ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది. ఇక ప్రయోగం అనేది మనం త్వరలోనే చూస్తాం. ఈ గగన్యాన్ సక్సెస్ అవ్వడం అనేది మనం తప్పనిసరిగా చూస్తాం. అందులో ఎలాంటి డౌట్ మనకు అక్కర్లేదు. అయితే ఇట్లా గగన్యాన్లో మనం చెప్పుకున్న ఇలా అంతరిక్షంలోకి వెళ్ళడం, విహరించడం, తిరిగి రావడం, ఇదంతా ఒక పెద్ద సవాల్. ఇది మన వ్యోమగాములకి కొత్తగా ఉంటుంది కాబట్టి దీనికి మన వాళ్ళు అలవాటు పడి ఇది రొటీన్ వ్యవహారంలో వాళ్ళకి అవ్వడానికి ఒక 10 ఏళ్ళు పడుతుంది. ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఎన్నో రకాల సమస్యల్ని, టెక్నికల్ అంశాలని అన్నీ నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా డెవలప్ అవుతూ ఇంకా నేర్చుకుంటూ అప్డేట్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత నుంచి మనకి ఆ అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అది 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లలో పూర్తయ్యేలా ఒక ప్లాన్ ఉంది. ఒకవేళ 20 ఏళ్లలో పూర్తి కాకపోతే ఇంకొక 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసుకునైనా దాన్ని పూర్తి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికే ఈ గగన్యాన్ అనేది మొదటి మెట్టు. అంటే ఇట్లా గగన్యాన్ ద్వారా పైకి అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములు నెక్స్ట్ స్పేస్ స్టేషన్లో ఆ డాకింగ్ అనేది ఉంటుంది. అంటే ఈ స్పేస్ ఫ్లైట్ వెళ్ళి అంతరిక్ష కేంద్రంలో ఉన్న డాకింగ్ ఆ పాయింట్కి కనెక్ట్ అవ్వాలి. అది ఒక పెద్ద సవాల్. అట్లా డాకింగ్ అయిన తర్వాత మాత్రమే ఆ అంతరిక్ష కేంద్రంలోకి ఈ వ్యోమగాములు వెళ్ళడానికి వీలవుతుంది. అదంతా నేర్చుకోవడానికి అదంతా కూడా 1-2 ఏళ్ళు పడుతుంది. ఇట్లా ఈ మొత్తం కూడా ఒక పెద్ద ప్రాజెక్టు. దీన్ని గగన్యాన్ అని ఇప్పుడు ఇస్రో స్టార్ట్ చేయడం, దానికి కేంద్రం పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా కావాల్సిన బడ్జెట్ కూడా కేటాయిస్తూ ఉండటం అనేది భారతీయులకు ఒక గర్వకారణం. ఇక నెక్స్ట్ లెవెల్లో భారతీయులు మనం కూడా నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇట్లాంటి విదేశీ అంతరిక్ష సంస్థలతో పోటీ పడడానికి వీలవుతుంది. ఎందుకంటే ఆ సంస్థలో ఇప్పుడు నాసా ప్రజెంట్ ISS కలిగి ఉంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. కాబట్టి నాసా ఎన్నో అంతరిక్ష పరిశోధనలు చేస్తుంది, ఎన్నో విషయాలు తెలుసుకుంటోంది. అట్లా మనం కూడా సొంతంగా ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి, పరిశోధన చేయడానికి ఈ స్పేస్ స్టేషన్, ఇండియన్ స్పేస్ స్టేషన్ మనకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇంకా ఇస్రోకి చాలా ప్లాన్స్ ఉన్నాయి. అంటే మనం వీనస్ మీద ప్రయోగాలు చేయాలనుకుంటున్నాం, మార్స్ మీద చేయాలనుకుంటున్నాం, జూపిటర్, శని గ్రహం, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ నెక్స్ట్ 100 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 1 by 1 జరుగుతాయి. అయితే ఇప్పుడు మనం ఎట్ ప్రజెంట్ మనం చూడగలిగేది గగన్యాన్. ఈ గగన్యాన్ అనేది మనకి చాలా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక వారం పాటు ప్రతిరోజు దాని అప్డేట్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. అది మనకి ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది. ఇది గగన్యాన్ గురించి నేను సేకరించిన సమాచారం. నెక్స్ట్ మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్. 32 seconds into the flight. The 3 liquid fuel main engines soon will throttle back to 72% of rated performance, down in the bucket, reducing the stress on the shuttle as it goes transonic.